వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ వరల్డ్ లో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. అదేంటో చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ప్రజల డైలీ లైఫ్ లో ఇప్పుడు ఇది ఒక భాగం అయిపోయింది. చిన్న మొత్తాల నుంచి వేల రూపాయల వరకు క్షణాల్లో చెల్లించే అవకాశం ఉండడంతో చాలా మంది యూపీఐ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మన దేశంలో రోజు లక్షలాది ట్రాన్సాక్షన్స్ దీని ద్వారా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలు ఒకరి నుంచి మరొకరికి చేరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ను మరింత సెక్యూర్ గా మార్చడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగానే యూపీఐ పేమెంట్స్ లో మేజర్ అప్గ్రేడ్ తీసుకురాబోతోంది. అదేంటంటే ఇకపై యూపీఐ చెల్లింపుల కోసం బయోమెట్రిక్స్ లేదా ఫేస్ ఐడి ఉపయోగించాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఫోన్లలో ఉండే ఫేస్ ఐడి ఇందుకు యూజ్ అవుతాయి. ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటిఎం వంటి యాప్స్ యూపీఐ పేమెంట్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. వాటితో ఎన్పిసిఐ చర్చలు జరుపుతోంది. అవి సక్సెస్ అయితే త్వరలోనే చెల్లింపుల కోసం బయోమెట్రిక్స్ లేదా ఫేస్ ఐడిని వాడుకోవచ్చు. లావాదేవీలు మరింత సురక్షితంగా జరిగేందుకు ఇది దోహదపడుతుంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.